హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికాసింహావ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా మనం ఎగ్ రోల్స్ ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్, అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ నేను ప్రిపేర్ చేయడానికి ఎగ్స్ అలాగే రెడీమేడ్ పరోటా ప్యాకెట్ తీసుకున్నానండి. ఈ ప్యాకెట్ వచ్చేసి బయట దొరుకుతుంది. ఇక్కడ 10 పరోటాస్ వచ్చాయండి. 48 రూపీస్ 50 రూపీస్ పడింది. ఇప్పుడు నార్మల్గా రెడీమేడ్ పరోటాస్ వచ్చేసి ప్రతి కూరగాయల షాప్లో కూడా దొరుకుతుందండి. అంతేకాకుండా నార్మల్ షాప్లలో కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ మాకు వచ్చేసి 10 పరోటాస్ వచ్చాయి. ముందుగా ప్లేట్లో కవర్లో నుంచి పరోటాస్ తీసేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఇక్కడ చూసారు కదా, మీరు థిక్నెస్ కూడా మీకు తెలుస్తుంది, చాలా పలుచగా వచ్చింది. నార్మల్గా మనం బయట నుంచి పరోటాస్ తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను స్టవ్ మీద పెన్ పెట్టుకొని మొత్తం ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నానండి. బయట నుంచి పరోటా తెచ్చుకోవడం అంటే నార్మల్గా హోటల్లో పరోటా వచ్చేసి ఈచ్ వన్ పరోటా వచ్చేసి 20 రూపీస్ 15 to 20 రూపీస్ ఉంటుందండి. దాంతో పోలిస్తే ఏంటంటే ఈ పరోటాలు మనకు చాలా తక్కువ కాస్ట్ పడతాయి. ముందుగా ఏం చేయాలంటే మనం పరోటాని స్టవ్ మీద పెంకు పెట్టుకున్నాం కదా, కాల్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ బీట్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక్కొక్క పరోటాకి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు ఎగ్స్లో వచ్చేసి ఏదైనా కలపాలనుకుంటే మాత్రము టేస్ట్ చెడిపోతుందండి. మనకి బయట చేసే అంత టేస్ట్ రాదనమాట. ఇక్కడ నేను కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. ఎక్కువ సాల్ట్ కూడా వేయకూడదు. నెక్స్ట్ ఒక సైడు కాలిన తర్వాత నెక్స్ట్ పరోటాని ఇంకొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి పెను మీద కొంచెం ఆయిల్ ఎక్కువనే అప్లై చేసుకోవాలండి. మనం ఎగ్ వేసుకుంటున్నాం కదా, ఎగ్ ఆమ్లెట్ లాగా రావాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అది కాక మనం ఫస్ట్ వేసేదానికి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నెక్స్ట్ మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ పరోటాని పెట్టేసేసుకొని ప్రెస్ చేసేసుకోవడమే. ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే బాగా ప్రెస్ అవుతుంది మనకి పరోటా ప్లస్ ఆమ్లెట్ రెండు అతుక్కుంటాయి అనమాట. ఇక్కడ నేను స్పోర్క్తో హోల్స్ చేస్తున్నాను కదా, ఇది ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుందండి. మనం బయట చేసేది ఏంటంటే సాస్లు అవి ఎక్కువగా వేసిస్తారు కాబట్టి పచ్చిగా ఉన్న తినేస్తాము. ఇంట్లో మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి కాబట్టి నేను కొద్దిగా స్పోర్క్ తోటి ఇలా హోల్స్ చేస్తానండి. కొంచెం ఏదన్నా ఉన్నా కానీ పచ్చితనం కూడా పోతుంది మనం రెండు వైపులా కాల్చేటప్పుడు అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ మనం హాఫ్ పరోటా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ బాగా సెకండ్ వైపు ఏంటంటే బాగా కాల్చుకోవాలి, మరీ ఎక్కువ కాలకూడదండి. కొంచెం చూసి కాల్చుకోవాలి, మరీ ఎక్కువ కాలిపోతే ఏంటంటే గట్టిగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం కాల్చుకున్న ఎగ్ రోల్ది పరోటా వచ్చేసి నేను ఇక్కడ ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నార్మల్ కెచప్ యూస్ చేస్తున్నాను. నార్మల్ కెచప్ మన ఇష్టం అండి. కొంచెం కెచప్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. కెచప్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో నార్మల్గా ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ ఏ వెజిటేబుల్స్ ఉన్నా పర్లేదండి, ఏం లేకపోయినా కానీ. ఇక్కడ నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ మాత్రం వేసేసుకొని మనం ఎంత ఎక్కువగా ఆనియన్స్ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఇంకా తినేసేయడమే. కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే మాత్రం కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా ఈజీ స్నాక్. అంతేకాకుండా మనం బయట తెచ్చుకునే ఎగ్ రోల్ కంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఇందులో వైట్ కెచప్ కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ రోల్స్ మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.